భక్తి జ్ఞాన వైరాగ్య త్రివేణీ సంగమం సాయి భక్త హృదయంగమం. యుగావశ్యకతను అనుసరించి ఎందరో యోగి పుంగవులను కన్నది భారతావని. చిక్కటి చీకట్లకు చక్కటి వెలుగురేఖలన్నట్లు సమత మమతల హేళలో తరించిపోయింది భరత జనత. మానవజాతి అవతరణ నుండి నేటి వరకు చూడని దివ్యత్వం సర్వజీవ రూపంగా ఆనంద స్వరూపంగా దర్శనమయ్యింది శ్రీ సాయి రాకతో. ఆనంద సాయి అనే అమృతాన్ని ప్రతి జీవికి పంచాలన్న ఒక మహోన్నత ఆశయానికి మానుష రూపంగా అనన్య ప్రేమను సాయి భక్తిగా, స్పష్టత పరిపూర్ణతల మేలు కలయికను సాయి పద సుజ్ఞానంగా, సాయి అనురాగంలో లయించిన తనువుకు సర్వమూ సాయిదే అయిన వైరాగ్యంగా ఆనంద జీవన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఆవిష్కరించారు శ్రీ సాయినాథుని శరద్బాబూజీ. ఆ మహితాత్మునిగాంచిన తన్మయత్వంలో మనసు మూగదై మాటలు రానిదెందరికో. హృదయంగమంగా శ్రీ సాయి ఊసు ధ్యాసలలో తరిస్తున్న వారెందరో. వారి ప్రేమ పూర్ణత్వం, వారి రూపు దివ్యత్వం. భజరే మనసా శ్రీ గురు చరణం, భజరే మనసా సద్గురు చరణం, భజరే మనసా సాయి చరణం, భజరే మనసా సద్గురు చరణం, భజరే మనసా శరత్ గురు చరణం, భజరే మనసా శ్రీ గురు చరణం, భజరే మనసా సద్గురు చరణం, భజరే మనసా సాయి చరణం, భజరే మనసా సద్గురు చరణం, భజరే మనసా శరత్ గురు చరణం. సాయి ప్రేమకు శ్రీకారం, భక్తి ఉద్యమ నుడికారం. జీవిత గమనంలో అన్నీ ఉన్నాయనుకున్న క్షణాన ఎన్నో లేవు అని వాపోయే సమయాన ఎప్పుడూ ఏదో ఒక లోటు, ఒక చెప్పలేని వెలితి. కనిపించే బంధాలు మానవ సంబంధాల ప్రయాణంలో ఎండమావులుగా అనిపించే అనురాగాలు. అలాంటి సమయంలోనే ఎన్ని జన్మల కరుణానుబంధము తెల్లని వస్త్రాలు ధరించి నల్లటి మా మనస్సులలో వెలుగులు నింపిన ఆ రూపం మా గురుదేవుల సప్రేమ స్వరూపం. వారి చరణాశ్రయమే చేసినా వారు మాత్రం మాకు శ్రీ సాయి అవ్యాజ ప్రేమనే రుచి చూపించారు. షరతులు లేని శ్రీ సాయి ప్రేమ రసగంగలో ఓలలాడించారు. మాకు ఏ తంతులు నేర్పించలేదు వారు. వారి అనుగ్రహ విశేషమేమో గాని శ్రీ సాయి మాకు దైవమయ్యారు. క్రతువులే భక్తికి కొలమానమవుతున్న వేళ కుల మత జాతి లింగ భేదాలే ప్రాధాన్యత సంతరించుకుంటున్న చోట అనన్య ప్రేమనే భక్తిగా, ప్రేమను వ్యక్తం చేసే ప్రతి పనిని పూజగా మాకందించి సాయి భక్తి ఉద్యమానికి నుడికారం చుట్టారు శ్రీ బాబూజీ. ప్రేమ వారి జీవన విధానం, సాయి వారు చూపిన ఆనంద జీవన సంవిధానం. చిరునవ్వు మగరాజు కరుణలకు నెలరాజు శరత్ బాబూజీ నామధేయము, ఆ నామమే మా ధ్యానము, మా ధ్యేయము. సదా తెల్లని
వస్త్రములు ధరించుచుండు, చల్లని హస్తములు మము దీవించుచుండు. ఇలకు దిగిన సద్గురువే ఈ అవతారం, ఇహము పరము వరముల సగువారి అభయం. చిరునగవు వగరాజు కరుణలకు నెలరాజు, శరత్ బాబూజీ నామధేయము, ఆ నామమే మా ధ్యానము, మా ధ్యేయము. గురు చరణాలు భవహరణాలు. కనులకు దర్శనమిచ్చే ఈ సృష్టి పయనం ఏ పూర్ణత్వం వైపుకు మానవ మేధకు అంతుపట్టకపోవచ్చునేమో గాని జీవ పరిణామంలో మనస్సు కలిగిన ఏకజీవి మాత్రం మానవుడే. మానవ జీవిత లక్ష్యమేమిటో తెలియక దేహేంద్రియాలకు దాసోహమంటూ చీకట్లలో మగ్గే మనిషిని దైవం వైపు అడుగులు వేయించడానికి మహాపురుషులు మానవ రూపంలో మన మధ్యనే సంచరించటం నిత్య సత్యం. వారి జీవితం, వారి ఆచరణాత్మక ప్రబోధమే మానవ జాతికి వెలుగువాకిట్లు. వారి పదముద్రలే సత్యకాముకులను దివ్యత్వం వైపు నడిపించే దివిటీలు. ప్రచార ఆర్భాటపు విపరీతపు ధోరణికి దూరంగా సాయి విచార తత్వశోధన స్మరణలో మనిషి దైవంగా ఎదిగేందుకు తమ జీవితాన్నే సాయి ప్రబోధంగా, తమ సుజ్ఞాన తపోధారను శ్రీ సాయి అనుగ్రహ ప్రసాదంగా చెంతకు చేరిన ప్రతి జీవికి పంచి తరతరాలకు నిత్యస్ఫూర్తిగా నిలిచిన సద్గురు వరేణ్యులు, మానవ సాఫల్య జీవన మార్గదర్శకులు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. వారి చరణకమలాలే మానవ జాతి తరింపుకు మార్గాలు. మనస స్మరామి బాబూజీ చరణం, వచసా దృణామి బాబూజీ చరణం, శిరసా నమామి బాబూజీ చరణం, శరణం ప్రపత్తే బాబూజీ చరణం. వ్యక్తం చేయాలంటే ఈ ప్రేమ పాశం, ఆవిష్కరించాలి నూతన పదకోశం. నా భక్తులు ఎంత దూరాన ఉన్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్లు వారిని నా చెంతకు చేర్చుకుంటాను అన్నారు బాబా. నాటి సాయి లీలా వినోదం నేటి శరద్భక్త విజయంగా శోభాయమానమవుతోంది. ఎక్కడెక్కడి వారో పొంతనే లేని జీవన విధానాలు, పాశ్చాత్యులు, పల్లెవాసులు, విద్యాధికులు, బీదలు, ధనికులు, సారస్వతులు, ఇలా ఎందరెందరో తొలి చూపులోనే ఆ పరమ పావనుని పదాలకు శరణన్న వారు కొందరైతే, మళ్ళీ సంధ్యలో మనోమందిరాన వారినే నిలుపుకున్న వారెందరో. పదాలేవి వ్యక్తం చేయలేవు శరత్ మాయితో వారికున్న అనురాగ బంధం గురించి. కష్టం, సుఖం, శ్రేయస్సు, ప్రేయస్సు, వేదన, నివేదన అన్నీ వారి చరణాలకు బిడ్డలు చుట్టుకున్నట్లు చుట్టుకుని పంచుకునేవే. వారి రూపమే అన్నింటినీ మించిన భద్రత. వారి తలపే నిత్యోత్సాహానికి ప్రేరణ. వారి క్రీగంటి చూపే అద్భుత విజయాలకు క్రాంతి, మనోల్లాస మహిత క్రాంతి. వారి తోడిదే జీవితం, వారు లేనిది శూన్యం. కృపా కరో గురుదేవా. नजर तेरा मनोबल मेरा, स्मरण तेरा साया मेरा, तेरे चरणों
శృతి శిఖర సంచారి శ్రీ సాయి. సర్వత్రా ఉండేటువంటి బ్రహ్మాన్ని నిదర్శనాపూర్వకంగా నిరూపించినటువంటిది శ్రీ సాయిబాబానే అంటారు శ్రీ బాబూజీ. సర్వజీవుల్లో తానే ఉంటూ మరోవైపు ఎదుటివారితో సంభాషిస్తూ చరాచర జగత్తులోని సృష్టి స్థితి లయలను శాసిస్తూనే ఆశ్రితులై చేరిన బిడ్డల మనోకామనలను తీరుస్తూ అణువణువునా దర్శనమిస్తూ బ్రహ్మాండమంతా తానే వ్యాపిస్తూ జడము అజడము అయిన ప్రతి తావునా తానే భాసిస్తూ వేదాంత శిఖరాలపై సంచరించే విశ్వరూపునిగా వ్యక్తమవుతూ మహావాక్యాల వర్ణనలకు అందని మహోన్నత దివ్యత్వంగా శృతి శిఖర సంచారి అయి ఉండి భక్తజన సముద్ధరణకై మానవ రూపం ధరించిన శ్రీ సాయినాథ, మీ చరణాలకు ప్రణతులు. సాయి భక్త జన మనోవిహారి శ్రీ బాబూజీ. మానవ జీవితాన్ని దుఃఖసాగరంగా భావించే మెట్ట వేదాంతపు క్షయం నుండి శ్రీ సాయి అనే ప్రేమ మాగాణిలో సిరులు పండించి అక్షయంగా మార్చుకునేందుకు, జీవిత విడిదిని ఆనందసంద్రంగా నిలుపుకునేందుకు వాత్సల్య హలంతో సద్భావనల విత్తులు జల్లి అనుగ్రహానురాగాల జల్లులు కురిపించి ఆనందజీవన ఫలసాయాన్ని సమృద్ధిగా అందిస్తున్న నిత్య హాలికులు శ్రీ సాయినాథుని శరద్బాబూజీ. శృతి శిఖర సంచారుడైన శ్రీ సాయి తత్వానికి ఆచరణపూర్వక వ్యాఖ్యానం వారి జీవితం. శ్రీ సాయి భక్తుల తలపులలో సదా తేజో విరాజమానమై శోభిల్లే ఆ సద్గురునాథుని చరణాలకు నమస్సులు. శృతి శిఖర సంచార నిన్నెటుల తెలిసేది, స్మృతి అందు నిలుపుకుని నిన్నెటుల కొలిచేది, ధరలోనని